ఈరోజు స్పెషల్ నీరు చింతకాయ పచ్చడి అండి. ఇది ఇన్స్టెంట్ పచ్చడి అనమాట. కొత్త చింతకాయ ఇప్పుడు వస్తుంది కాబట్టి దాంతో ఇలా పచ్చడి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం అయితే నేను ఒక 1/2 kg వరకు చింతకాయని తీసుకొని ఒక 2 సార్లు వాటర్లో మంచిగా శుభ్రం చేసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి చింతకాయలన్నీ వేసేసుకొని ముక్కలన్నీ మునిగేంత వరకు మనం వాటర్ వేసేసుకొని బాగా మరగనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లబడిన తర్వాత ఇలా రసం అంతా తీసి ఇంకొక ప్యాన్లోకి వేసేసుకొని దాన్ని ఇప్పుడు మనము మొత్తం క్వాంటిటీ సగం అయ్యేంత వరకు మరగనివ్వాలండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి నేను ఒక 3-4 చెంచాలంత వరకు పల్లి నూనెను వేసుకుంటున్నానండి. దాన్ని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి బాగా మరగనివ్వండి. సగం క్వాంటిటీ అయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి అలాగే కారం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనకు నూనె అంతా మీద పేరుతుందండి. అప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసి చల్లబడనివ్వండి. ఇప్పుడు దీనికి మనము తాలింపు అయితే వేసుకుందాము. ఒక ప్యాన్లోకి తాలింపుకు సరిపడా వేరుశనగ నూనెను తీసుకుంటున్నానండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచి రంగు వచ్చిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న నీరు చింతకాయ పచ్చడిలో వేసేసుకొని దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి